హలో అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. సో, ఈరోజు ఏమిటంటే మనకు ఇండియన్ నేవీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది. సో, దానికి నో నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. సో, ద ఇండియన్ నేవీ నుంచి ఇక్కడ చూడండి. సో, దీనికొచ్చేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 9th ఆగస్ట్ 2025. సో, 9th ఆగస్ట్ నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 1 అంటే సెప్టెంబర్ 1 వరకు అయితే దీన్నైతే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ కండిషన్ వచ్చేసి ఈ పోస్టు అంటే బ్రాంచ్ అనేది ఏ విధంగా ఉన్నాయో ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అనేది ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ బ్రాంచ్ అనేది ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ బ్రాంచ్. ఈ 3 విధంగా బ్రాంచులు అయితే ఉన్నాయి. సో, అందులో వచ్చేసి అంటే పోస్ట్ వైజ్‌గా ఇక్కడ చూడండి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, పైలట్, నావల్ ఎయిర్ ఆపరేషన్ ఆఫీసరు, ఎయిర్ కంట్రోలర్. సో, ఈ బ్రాంచ్ ఈ విధంగా అయితే ఉన్నాయి. సో, దీనికి సంబంధించి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ స్ట్రీమ్ ఫ్రమ్ బ్యాచులర్ ఆఫ్ ఇంజినీరింగ్, బ్యాచులర్ టెక్నాలజీ అండ్ అదర్ క్వాలిఫికేషన్. అంటే ఒక్కొక్క బ్రాంచ్‌కి ఒక్కొక్క ఎడ్యుకేషన్ అనేది ఉంది. అంటే ఒక్కొక్క దానికి ఒకటి గ్రాడ్యుయేషన్ అంటే ఇంజనీరింగ్ అయితే ఉండాలి. సో, ఇక్కడ చూడండి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ వచ్చేసి బీటెక్ డిసిప్లిన్ విత్ మినిమమ్ 60% మార్క్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి పైలట్, నావల్ ఎయిర్ ఆపరేషన్ అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వచ్చేసి బీటెక్ ఇన్ డిసిప్లిన్ విత్ మినిమమ్ 60% మార్క్స్ అయితే ఉండాలి. ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఈ విధంగా ఉంది. అండ్ దీని టోటల్ వచ్చేసి ఇవి 20 మెన్ అండ్ ఉమెన్ మ్యాక్సిమం వ్యాకెన్సీ 3 అండ్ టోటల్ వచ్చేసి 24, ఇందులో 20, ఇక్కడ వచ్చేసి 20. అండ్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ వచ్చేసి 57 అయితే ఉన్నాయి. అండ్ లాజిస్టిక్ ఉంది కదా, ఇక్కడ బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్, ఎంబీఏ విత్ ఫస్ట్ క్లాస్. సో, టోటల్ వ్యాకెన్సీ వచ్చేసి 10 ఉన్నాయి. సో, దీనికి మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పక్కన చూస్తే మీరు చూడండి, ఇక్కడ పక్కన వచ్చేసి దీనికి అంటే ఈ మధ్యలో బిట్వీన్ డేట్స్ అన్నమాట. ఇక్కడ చూడండి బిట్వీన్ డేట్స్. సో, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ క్యారిడాలో మనకు 2 జూలై 2001 టు 1 జాన్ 2007 వరకు అయితే మీరైతే జన్మించి ఉండాలన్నమాట. సో, దీనికైతే ఎలిజిబుల్ అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పైలట్, ఈ నావల్ ఎయిర్ ఆపరేషన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వచ్చేసి 2 జూలై 2002 టు 1 జూలై 2027. ఈ అంటే పైలట్ అండ్ నావల్ ఆపరేషన్ ఆఫీసర్కి 2 జూలై 2002 టు 1 జూలై 2007 అయితే ఉండాలి. సో, ఈ విధంగా లాజిస్టిక్స్ అనేది ఇక్కడ చూడండి 2 జూలై 2001 టు 1 జూలై 2007 వరకు అయితే ఈ మధ్య ఇయర్స్లో మీరైతే జన్మించి ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీని క్వాలిఫికేషన్ పూర్తి వివరాలు మీకు ఇంకా డీప్గా కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్ బ్రాంచ్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీనికి సంబంధించి ఇక్కడ వచ్చేసి ఈ టోటల్ ఇక్కడ వచ్చేసి మొత్తం వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంది, దానికి సంబంధించి పోస్టు అండ్ మ్యాక్సిమం మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి జన్మించి ఉండాలన్నమాట ఈ మధ్యలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సబ్మెరైన్ అండ్ మేల్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ జిఎస్ఎఫ్ఎక్స్ ఆఫ్ జిఎస్ ఇంజనీరింగ్, జిఎస్ ఎలక్ట్రికల్. సో, షార్ట్ లిస్టింగ్ అయితే ఏ విధంగా అయితే ఉంటుందో కింద చూడండి. క్యాండిడేట్ మర్చెంట్ నావిల్ పర్సనల్ క్యాండిడేట్ హ్యావింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ ట్రాన్స్పోర్ట్ క్యాండిడేట్ కాంపిటెన్సీ ఫారెన్ ఫర్ అంటే మాస్టర్ ఆఫ్ బార్న్ వచ్చేసి 2 జూలై 1996 టు 1 జాన్ 2007 అయితే ఇదైతే ఉండాలన్నమాట ఈ డేట్స్ అనేవి. అండ్ మీకు ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటే 5% మార్క్స్ అనేది ఎక్కువ అయితే యాడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ దీని హూ కెన్ అప్లై అంటే ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే క్యాండిడేట్ హూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అండ్ ఫైనల్ ఇయర్ విత్ మినిమమ్ 60% మార్క్స్ అగ్రివేట్ ఈక్వలెంట్ టు సిజిపిఏ వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఆర్ క్యాండిడేట్ హ్యావింగ్ ఆప్టెన్ డిగ్రీ ఇంజనీరింగ్ విత్ 60% మార్క్స్ ఆర్ అగ్రిగేట్ ఈక్వలెంట్స్ టు జీపీఏ. సో, దీని అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్ మీకు కనుక ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి
నెక్స్ట్ వచ్చేసి మీకైతే ఇక్కడ చూడండి మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్స్, రిలాక్సేషన్, హైట్ అండ్ వెయిట్ ఆటోస్ ఇవన్నీ చెక్ చేస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుందంటే, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీరైతే మీ డిగ్రీ మార్క్ను బేస్ బట్టి మీ మార్క్స్ని బట్టి వారైతే షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీ మార్క్స్ని బట్టి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకైతే ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫిజికల్ టెస్ట్లో హైటు, వెయిటు ఇవన్నీ చెక్ చేసినాక మెడికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళనైతే ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చేసి ఆ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. అంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మెడికల్ టెస్ట్ అయిపోయాక ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఇక్కడ చూడండి మెరిట్ లిస్ట్ వచ్చినాక మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ఎస్ఎస్బి ఆఫ్ ఆల్ ఎంట్రీస్ అవైలబిలిటీ వ్యాకెన్సీస్ క్లియరెన్స్ రెస్పెక్టివ్ అంటే క్యాండిడేట్స్ డిక్లేర్ ఫిట్ మెడికల్. సో మీరు మెడికల్ ఫిట్ అయితే కనుక మీరైతే ఎగ్జామ్ అయితే అపాయింట్ చేస్తారు వాళ్ళు. ఎగ్జామ్ అయిపోయాక ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకైతే ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకైతే మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి హౌ టు అప్లై అనేది, ఇది ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. www.joinindiannavy.government.in మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ చిన్న డౌట్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.